వెంట్రుకలు పల్చగై మాడు కనిపిస్తుందా, బట్టతల వచ్చిందా, లేక మనకి వెంట్రుకల డెన్సిటీ ఎక్కువ లేకుండా ఉండటం, విపరీతంగా జుట్లు ఊడటం ఉంటే గనక ఏ విధమైన ట్రీట్మెంట్స్ మనం చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎప్పుడెప్పుడు చేయాల్సిన అవసరం ఉంటుంది, పిఆర్పి మీసోథెరపీ అసలు ఎప్పుడు అవసరం, మనకి మినాక్సిడిల్ అవసరమా, డ్యూటాస్టెరాయిడ్ ఫినాస్టెరాయిడ్ అవసరమా, లేక మనకి ఇతరత్ర ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, వాటిని ఏ విధంగా మనం చూసుకోవాలి, హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అనేటివి మనం ఎప్పుడు చేసుకోవాలి, వీటన్నిటికీ సందేహాలు అనేటివి మనకి ఎప్పుడు వస్తూ ఉంటాయండి. ఈ హెయిర్ లాస్ సిరీస్ వీడియోస్ అనేటివి నేను మీకు ఎందుకు చేశాను అని అంటే, మీకు ప్రతిదాని గురించి అని ఒక క్లుప్తంగా ఒక ఇన్ఫర్మేషన్ రావటం, దానికి తగ్గట్టుగా మనం ఏ విధంగా ట్రీట్మెంట్స్ తీసుకోవటం, మీరు మా దగ్గరికి వచ్చి తీసుకోవాలండి. అది ఆన్లైన్లో దొరుకుతున్నాయి కదా అలా అని తీసుకోవటం అనేది చేయకూడదండి. ఈ విధంగా మనము ఏ విధంగా ట్రీట్మెంట్స్ చేసుకోవాలి అనే దాని గురించి అని కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి సమాధానాలు దొరకడానికని నేను మీకు ఈ అవేర్నెస్ వీడియోస్ అనేటివి చేస్తూ ఉంటానండి. సో ఈ అవేర్నెస్ వీడియోస్ తోటి మీకు సమాధానాలు అన్నీ దొరికి మీకు క్లారిటీ వస్తుందనే ఆశతోటి నేను మీకు వీడియో చేస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. అసలుకి బట్టతలలు ఎందుకు వస్తాయి, ఏ వయసులో వస్తాయి, ఎప్పుడు వస్తాయి అనే దాని గురించి అని నేను మీకు వివరించానండి. ముఖ్యమైన కారణాలు లైఫ్ స్టైల్ అండి. సరైన టైంలో నిద్రపోకుండా ఉండటం, ఆహారం తినకుండా ఉండటం, అలానే స్ట్రెస్ తీసుకోవటం, తలస్నానానికి యూజ్ చేసేది వాటర్ గనక మీకు ఫ్రెష్ వాటర్ ఉండకుండా, లేక మీకు హార్ష్ వాటర్ ఉంటే దానివల్ల హెయిర్ లాస్ రావటం, డాండ్రఫ్ తోటి కూడా హెయిర్ లాస్ రావటం, అలానే ఇతరత్రయి కూడా మనకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉండటం, స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్ ఉండటం, జ్వరాలు 3 వారాల కంటే ఎక్కువ ఉండటం, అలానే మీకు ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే థైరాయిడ్ ఇష్యూస్ ఉంటే కనుక, పోస్ట్ ప్రెగ్నెన్సీ ఆడవాళ్ళలో, మెనోపాజ్ ఆడవాళ్ళలో, అలానే మీకు ఇతరత్రయి కూడా ఏమన్నా హార్మోనల్ ఇష్యూస్ ఉంటే కూడా మీకు వీటితోటి కూడా హెయిర్ లాస్ అయ్యే సందర్భాలు ఎక్కువగా ఉంటాయండి. ఇది ఎర్లీ ఆండ్రోజెనెటిక్ అలోపీసియా, లేట్ ఆండ్రోజెనెటిక్ అలోపీసియా, ప్రీమెచ్యూర్ అలోపీసియాగా అంటామండి. లేట్ ఆండ్రోజెనెటిక్ అలోపీసియా అని అంటే 30 ఏళ్ళు దాటిన వాళ్ళకి ఎవరికైనా కానీ బట్టతలలు వస్తే అది లేట్ ఆండ్రోజెనెటిక్ అలోపీసియా అని అంటారు. అదే 30 ఏళ్ళ లోపు వస్తే గనక, 19 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ లోపు వస్తే గనక దాని ఆండ్రోజెనెటిక్ అలోపీసియా ఎర్లీ ఆన్సెట్ అని అంటాం అనమాట. ఎర్లీ ఆండ్రోజెనెటిక్ అలోపీసియా అని. అదే 19 ఏళ్ళ ముందు వస్తే గనక దాని ప్రీమెచ్యూర్ అలోపీసియా అని అంటాం అనమాట. సో ఈ ప్రీమెచ్యూర్ అలోపీసియా అనేది మనకి ఈ విధంగా మనకు ఉంటుంది అని మనం అర్థం చేసుకుంటాం. అయితే వీటన్నిటికీ కారణాలు ఏంటంటే చేంజింగ్ లైఫ్ స్టైల్ అండి. సరైన టైంలో మీరు నిద్రపోకుండా ఉండటం, అలానే మీకు ఇతరత్ర ప్రాబ్లమ్స్ ఏమన్నా కానీ మీకు ఉన్న స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్ అవన్నీ చూసుకోకుండా ఉండటం, అలానే మీరు స్ట్రెస్ని కంటిన్యూ చేయటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి నైట్ షిఫ్ట్స్ చేయటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి మీరు సతమతం అవుతున్నారంటే తప్పకుండా ఆ కరెక్షన్స్ అనేటివి మీరు చేయాలండి. ఈ లైఫ్ స్టైల్ అనేటివి మీరు కరెక్షన్స్ చేసినాకనే మీకు బెనిఫిట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. మా మందులు కూడా అప్పుడే బాగా పనిచేయటం మొదలెడుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ బాగానే చెప్పారు డాక్టర్ గారు, మీరు మందులు చెప్పాలి కదా అని అంటే ఫస్ట్ ఈ కరెక్షన్స్ అయినాకనే మా మందులు పనిచేయటం మొదలవుతాయండి. మా థెరపీస్ కూడా అప్పుడే ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి. ఏ రకమైన మందులు ఉంటాయి డాక్టర్ గారు అని అంటే నేను మీకు అదే చెప్తూ ఉంటానండి. పెప్టైడ్స్ ఉంటాయి, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఉంటాయి, ఇవి చాలా సేఫ్ ఉంటాయి. మినాక్సిడిల్ ఉంటుందండి, చాలా మంచిగా పనిచేస్తుంది. దీని గురించి నేను ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో నా ఛానల్లో వెళ్ళి మీరు ఆ సిరీస్ని ఎదిగితే మీకు తప్పకుండా దొరుకుతుంది అనమాట. అలాంటి మీకు ఇన్ఫర్మేషనల్ వీడియో చూసుకొని మీకు అర్థం చేసుకోండి. అయినా కానీ నేను మళ్ళీ చెప్తాను, డ్యూటాస్టెరాయిడ్ ఫినాస్టెరాయిడ్ అనేది కూడా మంచి మందులు అండి. అమ్మాయిల్లో డ్యూటాస్టెరాయిడ్ ఫినాస్టెరాయిడ్ వేసుకోకూడదండి, కానీ మీరు అబ్బాయిలు కానీ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ కానీ మీరు వేసుకోవచ్చండి. అలానే మీకు ముఖ్యమైనది పిఆర్పి, మీసో, జిఎఫ్సి థెరపీస్ అనేటివి ఉంటాయండి. దీనితో పాటు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఆప్షన్ ఉంటుందండి. లో లెవెల్ లేజర్ థెరపీ అనేది ఆప్షన్స్ ఉంటాయండి. దానితో పాటు ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఇతరత్ర థెరపీస్లో మైక్రో నీడ్లింగ్ కూడా ఉంటుంది మనకి. వీటన్నిటి గురించి అని నేను మీకు చాలా డీటెయిల్గా చెప్పాను నా పాత వీడియోస్లో. దయచేసి మీరు వాటిలో వెళ్ళి మీరు క్లియర్గా ఒక్కొక్కటి కూడా మీరు చూడొచ్చండి. ముఖ్యమైనది మనకి పెప్టైడ్స్ ఉంటాయండి. పెప్టైడ్స్ చాలా సేఫ్గా ఉంటాయి. మీకు ఇవి హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ లాగా ఉంటాయండి. ఇవి మీకు మంచిగా ఏవైతే జుట్టుకైతే మీకు ఏదైతే పల్చగా ఉన్నాయో, సన్నబడ్డాయో, పల్చగా అయినాయో, ఇవన్నిటినీ మీకు మంచి కుదుళ్ళ దగ్గర స్ట్రాంగ్ చేయడానికని WNT BMP సిగ్నలింగ్ పాత్వే అంటాం అనమాట. ఇక్కడ జుట్ల దగ్గర కొన్ని పాత్వేస్ ఉంటాయి అనమాట. నువ్వు పాజిటివ్గా ఉంటే నువ్వు నెగిటివ్ ఉండాలి, నువ్వు నెగిటివ్ ఉంటే నువ్వు పాజిటివ్ ఉండాలి, అప్పుడే హెయిర్ గ్రోత్ రావాలి అనే బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి, మాలిక్యులర్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికని ఈ పెప్టైడ్స్ అనేటివి హెల్ప్ చేస్తాయండి. అలానే టెక్స్చర్ కూడా మారుతూ ఉంటుందండి ఈ పెప్టైడ్స్ తోటి. న్యూట్రిషనల్ సప్లిమెంట్స్లో మీకు ఐసోలియసిన్, ల్యూసిన్, వాలిన్, ఆర్జినైన్ ఇలాంటి అమైనో యాసిడ్సే కాకుండా బయోటిన్స్, కొల్లాజన్,
ఇలాంటి ఇతరత్ర మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఉంటాయండి. జింక్, మాలిబ్డినం, వైటమిన్ B12 ఇలాంటివన్నీ కాంబినేషన్స్లో చేయడంతో జుట్లు అనేటివి బాగా గట్టిగా నిలబడతాయండి. ఐరన్ సప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. కాల్షియం సప్లిమెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓవర్ డోసేజ్ కాకుండా మీరు నా దగ్గరకు వస్తూ ఉంటే నేను చెప్తూ ఉంటే దానికి తగ్గట్టుగా నేను చెప్తూ ఉంటాను. ఇలా ఐసోల్యూసిన్, వాలిన్, ఐసోల్యూసిన్, ఆర్జినిన్ ఈ కాంపౌండ్స్ తోటి మీరు న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్స్ ఏవైతే చేస్తారో దానితో పాటు మీకు మినాక్సిడిల్ అనేది కూడా స్టేజ్ వైజ్గా ఇంట్రడక్షన్ అనేది చేస్తూ ఉంటామండి. ఫేజ్ వైజ్గా ఏదైతే మినాక్సిడిల్ ఇంట్రడక్షన్ చేస్తామో అది సేఫ్గా ఉంటుందండి. మీకు జుట్ల కుదుళ్ళ దగ్గర మీకు బ్లడ్ వెజల్స్ని డైలేట్ చేసి దాన్ని మంచిగా స్ట్రెంథన్ చేయడానికని బాగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలానే మినాక్సిడిల్తో పాటు మీకు ఫినాస్ట్రైడ్, డ్యూటాస్ట్రైడ్ అనేది అబ్బాయిల్లో కానీ మగవాళ్ళలో కానివ్వండి, లేక పోస్ట్ మెనోపాజల్ కానీ పెరి మెనోపాజల్ కానీ ప్రెగ్నెన్సీ అయిపోయి పిల్లలు పుట్టేసిన వాళ్ళకి, ట్యూబెక్టమీ చేసుకున్న వాళ్ళకి, ఫ్యామిలీ ప్లానింగ్ చేసిన వాళ్ళకి మనం ఈ టాబ్లెట్స్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుందండి. మేము చెప్తున్నాం కదా ఇవన్నీ మీరు ఆన్లైన్లో తీసుకుంటామనంటే అలా కుదరదండి. మీకు అసలు అవసరం ఉందా లేదా అనేది మీరు తెలుసుకొని ఆ తర్వాత ఇది చేయాలండి. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు ధైర్యం తెచ్చుకొని ఇవి ట్రీట్మెంట్స్ ఇగా ఉంటాయి అని తెలుసుకొని ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆన్లైన్లో ఉన్నాయి కదా అని చెప్పి అడపదడపగా మనం కొనేసుకోవటం చేయటం అనేది ఉండదండి. మీరు నాతోటి కన్సల్టేషన్లో కానీ ఆన్లైన్ కన్సల్టేషన్ కానీ చేస్తేనే మీకు అక్కడ మీకు క్లారిటీగా నేను చెప్తాను మీకు అవసరమా లేదా, ఏ విధంగా చేయాలి, ఎప్పుడు మార్చాలి, ఎలా మారుస్తూ ఉంటాం అదన్నీ డిస్కస్ చేయగలుగుతానండి. అలానే ముఖ్యమైనది ఏంటంటే మీకు ఈ మినాక్సిడిల్, డ్యూటాస్ట్రైడ్, ఫినాస్ట్రైడ్ తోటి కాంబినేషన్ చేస్తూ కొన్ని నెలల పాటు మనం యూస్ చేస్తే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతుంది. ఈ అన్ని మందులు యూస్ చేస్తూ మనకి ఇంకా బెటర్ రిజల్ట్స్ కావాలి అని అనుకుంటే తప్పకుండా PRP, GFC, మీసోస్ అనేటివి హెల్ప్ చేస్తాయండి. PRP, GFC, మీసోథెరపీస్ అనేటివి మనం కంబైన్ చేస్తుంటే వెంట్రుకలు అనేటివి స్ట్రాంగ్గా అవుతూ ఉంటాయండి, బెనిఫిట్ అవుతూ ఉంటుంది. ఈ వెంట్రుకలు అనేది స్ట్రెంత్ అయ్యి ఆ తర్వాత స్ట్రాంగ్ అయినాక ఇంకా లావుగా టెక్స్చర్ చేయడానికని PRP హెల్ప్ చేస్తుందండి. GFC కూడా వెడల్పు పెంచడానికని హెల్ప్ చేస్తుందండి. విజిబిలిటీ ఆఫ్ ది స్కాల్ప్ అనేది బాగా తగ్గుతూ ఉంటుంది, మాడు కనిపించడం అనేది బాగా తగ్గుతూ ఉంటుంది. అలానే GFC థెరపీస్ కూడా అంతేనండి. విజిబిలిటీ ఆఫ్ స్కాల్ప్ తగ్గుతుంది, థిక్నెస్ పెరుగుతుంది. అలానే మీకు టెక్స్చర్ ఆఫ్ ది హెయిర్స్ కూడా బాగా వాల్యూమ్ పెరిగినట్టుగా, డెన్సిటీ పెరిగినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అలానే దానితో పాటు మీసోథెరపీస్ అనేది చేస్తూ ఉంటే కూడా మీకు రిజల్ట్స్ అనేటివి మంచిగా కనిపిస్తూ ఉంటాయి. ఊడిపోయే జుట్లు, కీలోజన్ ఎఫ్లూవియం, హెయిర్ లాస్ అనే దాన్ని కూడా మనం అది కంట్రోల్ చేయడానికని మంచిగా వీల్ అవుతూ ఉంటుందండి. సో ఇలా ఈ విధంగా చేసుకుంటూ దానితో పాటు మనం ట్రీట్మెంట్స్ PRP, GFC, మీసోస్ అనేది కూడా కంబైన్ చేసుకుంటూ ఉండొచ్చండి. ఈ కాంబినేషన్లో చేస్తున్నప్పుడే మీరు మైక్రో నీడ్లింగ్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. మైక్రో నీడ్లింగ్ అనేది మీరు ఇంట్లో చేస్తున్నంతసేపు మీకు అక్కడ అదంతా స్ట్రాంగ్ అవుతూ ఉంటుందండి. సో ఈ మైక్రో నీడ్లింగ్ స్ట్రెంత్ అంతా పెంచుతున్నప్పుడు మీకు ఈ మందులు అనేది కూడా బాగా పెంచుతున్నప్పుడు మీకు జుట్లు అనేటివి మంచిగా నెమ్మదిగా రోజువారీగా మార్పులు అనేది జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక రోజులో, ఏదో ఒక 2 వారాల్లో, 2 నెలల్లో మనకి ట్రీట్మెంట్స్ అవుతాయని అనుకోకూడదండి. ఈ ట్రీట్మెంట్స్ అనేది మనకు 6 నెలల నుంచి సంవత్సరంన్నర దాకా మనం కమిటెడ్గా మనం చేసుకుంటూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతుంది. గుర్తుపెట్టుకోండి, మన శరీరానికి వ్యాయామం ఎలానో మన శరీరానికి ఏ విధంగా మనం ట్రీట్మెంట్స్ చేసుకుంటూ ఉంటే, అంటే డైట్ పరంగా కానీ లైఫ్ స్టైల్ పరంగా మనం మార్పు చేయగానే ఇమ్మీడియట్గా మనకి ఏదైతే రిజల్ట్ రాదో, మనకు కొన్ని నెలల పాటు మనం చేస్తే మనకి ఎలా అయితే వస్తుందో, శరీరానికి తత్వం లాగానే మన జుట్టుకి కూడా, వెంట్రుకలకి కూడా దానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం చేస్తేనే మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. సో ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ చేసుకొని మనం ఖచ్చితంగా మనం చేసుకొని మనం ఈ విధంగా కంట్రోల్ చేసుకొని లైఫ్ స్టైల్ కూడా మార్చుకుంటే మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఒకటి మంచి థెరపీ అండి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల మనకి హెయిర్ లాస్ అవుతుందని అపోహలో ఉండకండి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినాక కూడా మనం మందులు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కొత్త జుట్ల కోసమని మనం చేస్తామండి. PRP, GFC, మీసో అనేది కొత్త జుట్ల కోసం అని నేను చెప్పను, కానీ ఉన్న జుట్లని కాపాడుకోవడానికనే మంచి థెరపీస్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కొత్త జుట్ల కోసమని మనం చేస్తాము, మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుందండి. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసినాక సింపుల్గా స్పెసిఫిక్గా కేర్ చేసుకుంటే సంవత్సరం తర్వాత మనకి మంచి జుట్లు అనేటివి మనకి సాధ్యమవుతూ ఉంటుందండి. ఉన్న జుట్లని కాపాడుకుంటూ కొత్త జుట్లని మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటూ మంచిగా చేయొచ్చు అనమాట. మా దగ్గర బయో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అని ఒకటి కొత్త టెక్నాలజీ ఉంటుందండి. దాన్ని ఒక కాంబినేషన్లో PRP, GFCస్తో కాంబినేషన్ చేయటంతో మనకి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా చేయటంతో మనకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ అనేటివి చాలా మంచిగా సక్సెస్ఫుల్గా అవుతాయండి. జుట్లు అనేది, వెంట్రుకలు అనేటివి మీకు మంచి రిజల్ట్స్ అనేటివి కూడా సాధ్యమవుతూ ఉంటుంది అనమాట. ఇది మీకు ఇవాళ తెలుసుకోవాల్సిన విషయం అండి. ఖచ్చితంగా మంచిగా ఈ ట్రీట్మెంట్స్ చేసుకుంటూ మంచి రిజల్ట్స్ అనేటివి సాధించుకోవాలనే ప్రయత్నంతో మనం మంచిగా ముందుకెళ్ళొచ్చండి. ఈ అవేర్నెస్ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ మిత్రులకి, మీ పిల్లలకి, మీ శ్రేయోభిలాషులకి
ఎవరికైనా కానీ పెద్దవాళ్ళకి, ఇంట్లో చుట్టాలకి, ఎవరికైనా కానీ హెయిర్ లాస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే దయచేసి ఈ వీడియోస్ని వాళ్ళకి షేర్ చేయండి. అలానే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కితే నేను మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.